ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటంటే అవార్డ్స్ ఇన్ న్యూస్. ఓకే, సో ఇందులో మనం ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఈ సాహిత్య అకాడమీ అవార్డు గురించి, అదేవిధంగా మనం స్పోర్ట్స్ అవార్డు గురించి మాట్లాడదాం. ఇంక ఇది మనకి ఎందుకంటే మనకి నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామినేషన్ దగ్గరలో వస్తున్నాయి కాబట్టి వాళ్ళు డెఫినెట్గా స్పోర్ట్స్కి సంబంధించినంత వరకు, అదేవిధంగా అవార్డ్స్కి సంబంధించి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ మొన్న ఏపీలో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా, లేదనుకుంటే మన తెలంగాణలో జరిగిన ఎగ్జామ్స్లో అయినా సరే, సో అవార్డ్స్కి సంబంధించి వాళ్ళు కంపల్సరీగా ఏదో ఒక క్వశ్చన్ రైజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి, సో ఈ మధ్య నెక్స్ట్ మనకి ఏమైనా అవార్డ్స్ వచ్చినా సరే దాన్ని డిస్కస్ చేయడానికి అయితే మనం ట్రై చేద్దాం. అందులో భాగంగానే మనకి కొన్ని రోజుల క్రితమే ఈ స్పోర్ట్స్కి సంబంధించి, అదేవిధంగా లిటరేచర్ సాహిత్యంకి సంబంధించి అవార్డ్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది, రైట్. అందులో మనకి తెలిసిన మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉండటం, రైట్. సో కాబట్టి మనకు నెక్స్ట్ వచ్చే ఎగ్జామినేషన్లో వాళ్ళకి సంబంధించి ఎవరికి వచ్చింది ఏంటి అని తెలుసుకోవడం కొంచెం ఇంపార్టెంట్ మనకి, రైట్. ఆ కాంటెక్స్లో ఒకసారి మనం ఈ అవార్డ్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే మీకు ఇందులో మీకు క్లియర్గా అర్థం అవుద్ది స్పోర్ట్స్కి సంబంధించినంతవరకు ఎన్ని అవార్డ్స్ ఉన్నాయా అని. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున్ అవార్డ్స్, ధ్యాన్ చంద్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రైట్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, రైట్. ప్రోత్సాహన్ పురస్కార్, ఇలా మనకు కొన్ని అవార్డ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క అవార్డు గురించి కొంచెం డీటెయిల్గా అయితే తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాం, రైట్. అయితే దీనికంటే ముందు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ సాహిత్య అకాడమీకి సంబంధించి ఇచ్చారు కాబట్టి ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకోటి మీకు కొంచెం ఈ నేమ్స్ని కొంచెం గుర్తుపెట్టుకోవడానికి అది అట్లీస్ట్ ట్రై చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సాహిత్య అకాడమీకి సంబంధించినంత వరకు ఇది మనకి న్యూస్లోని ఇన్ఫర్మేషన్, రైట్. సో ఇక్కడ మీకు చూస్తే ఎస్పెషల్లీ సౌత్కి సంబంధించినంత వరకు ఒక 3 సాహిత్య అకాడమీ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది, రైట్. సాహిత్య అకాడమీ, రైట్, గవర్నమెంట్ ఓన్డ్ బాడీ, బట్ కాకపోతే ఇది అటానమస్గా పనిచేస్తుంది. 1954లో తీసుకొచ్చినటువంటి బాడీ ఇది, రైట్. 1954 సొసైటీ కింద రిజిస్టర్ అయినటువంటి బాడీ, రైట్. ఈ బాడీ అవార్డ్స్ ఇస్తుంది, రైట్. అయితే ఇక్కడ మీరు చూస్తే మనకి ఎగ్జామినేషన్లో ఉపయోగపడడానికి కొంచెం చూడండి. ఇక్కడ తెలుగుకి సంబంధించినంత వరకు పతంజలి శాస్త్రి అయిన ఆయనకి ఈ సంవత్సరం గాను సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. పతంజలి శాస్త్రి తెలుగుకు సంబంధించినంత వరకు. సో అదేవిధంగా రాజశేఖరన్ ఆయన తమిళియన్, అదేవిధంగా మనకి ఈవి రామకృష్ణన్ మలయాళి. సో కొంచెం వీళ్ళు 3 అయితే అవార్డ్స్ అయితే రావడం జరిగింది, రైట్. సో కొంచెం వీలైనంత వరకు తెలుగు ఆయన గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. పతంజలి శాస్త్రి సాహిత్య అకాడమీకి సంబంధించినంత వరకు. అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించినంత వరకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈయన ఉన్నారు కదా, ఈ అబ్బాయి కూడా తెలుగు అబ్బాయి, రైట్. రంకిరెడ్డి సాత్విక్. సో ఒకసారి ఈ పర్సనాలిటీస్ ఒకసారి చూసి, ఎందుకంటే ఒకవేళ ఏదైనా పర్సనాలిటీ మీద క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వీటి బ్యాక్గ్రౌండ్ మీద కూడా ఈ అవార్డు ఎవరికి ఇస్తారని ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళైతే మనం చూద్దాం. ఇది మనకు న్యూస్లో ఉన్న ఇన్ఫర్మేషన్, రైట్. దీనికి ఫస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు పిక్చర్ కూడా కనబడుతుంది. సాహిత్య అకాడమీకి దీన్ని మనం ఆ క్యాస్క్ అంటాం. క్యాస్క్ అంటే దాన్ని ఏమంటారు, ఆ శిలాఫలకం అంటాం కదా, రైట్. సో దాని మీద చెక్కి మనకు సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి ఇవ్వడం జరుగుద్ది. అయితే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇండియాలో లిటరేచర్కి సంబంధించినంత వరకు, సాహిత్యానికి సంబంధించినంత వరకు ఇది ఒక హైయెస్ట్ అవార్డు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ అవార్డుని 24 భాషల్లో ఇస్తారు. ఎలా గుర్తుపెట్టుకోవాలి 24 భాషలు అంటే సింపుల్. మనకి కరెన్సీ నోటు మీద ఉన్న 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ప్లస్ రాజస్థానీ ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఈ 24 లాంగ్వేజెస్ ఏంటి అంటే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ప్లస్ ఇంగ్లీష్, రాజస్థానీ, మొత్తం 24 లాంగ్వేజ్లు, రైట్. సో ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం ఈ 24 భాషల్లో 24 అవార్డులు ఇస్తారు. ఓకే, 24 డైరెక్ట్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఈ 24 అవార్డులని 24 భాషల్లో ఇస్తారు. 24 భాషల గురించి మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది. 22 అఫీషియల్ లాంగ్వేజ్లు ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ రాజస్థాన్, రైట్. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే కొంచెం గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఇక్కడ మనకి దీంట్లో మనకి ఏమిస్తారంటే 1,00,000 రూపాయలు క్యాష్ ఇవ్వటం జరుగుతుంది, రైట్. 1,00,000 రూపాయలు క్యాష్, ఒక షాల్, ఒక క్యాస్క్, దీన్ని మనం క్యాస్క్ అంటాం, రైట్. ఒక క్యాస్క్
అదేవిధంగా మనకి 24 భాషల్లో 24 అవార్డులు ప్రతి సంవత్సరం గాను సాహిత్య అకాడమీ అనే ఇన్స్టిట్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇది ఈ పర్టికులర్ అవార్డుకి సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్. అలాగే నెక్స్ట్ మనం రిమైనింగ్ అవార్డ్స్ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ స్పోర్ట్స్కి సంబంధించినంత వరకు, స్పోర్ట్స్లో మనం ఆల్మోస్ట్ మేజర్ అవార్డ్స్ అన్నీ కవర్ చేస్తాం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్లో మీకు స్పోర్ట్స్కి సంబంధించిన అవార్డ్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఇంకా వేరే వీడియోలో మనం మిగతా అవార్డ్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఇందులో అయితే మేజర్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఒక ఓవర్వ్యూ అయితే చూద్దాం. స్పోర్ట్స్కి సంబంధించినంత వరకు మీరు చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే, ఏ అవార్డ్స్ అయినా సరే సెంట్రల్ మనకు అవార్డ్స్ అయినా సరే ఇచ్చేది మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో స్పోర్ట్స్ అవార్డ్స్ కూడా ఇచ్చేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్? సో స్పోర్ట్స్ కాబట్టి డెఫినెట్గా ఆ లిస్ట్ని ఫైనల్ చేసి అనౌన్స్ చేసేది స్పోర్ట్స్ మినిస్ట్రీ. స్పోర్ట్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేస్తే ప్రెసిడెంట్ చేతుల మీదుగా వీళ్ళు అవార్డ్స్ని తీసుకుంటారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఎన్ని రకాలుగా మేజర్ అవార్డ్స్ ఉన్నాయి మనకి ఈ స్పోర్ట్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేసినటువంటి అవార్డ్స్? అవి చూసుకున్నట్లయితే మనకి మేజర్ ధ్యాన్ చంద్, గుర్తుపెట్టుకోండి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఓకే, ఇది బేసికల్లీ మనకి స్పోర్ట్స్లోనే హైయెస్ట్ అవార్డు అంటాం దీనికి, మనకి అర్థమవుతుందా? సో మనకి నార్మల్గా ఇప్పుడు సివిలియన్ అవార్డ్స్లో భారతరత్న ఎలా హైయెస్ట్, రైట్? అదేవిధంగా సెకండ్ హైయెస్ట్ పద్మవిభూషణ్ అంటాం కదా, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. అలాగే స్పోర్ట్స్ వరకు వచ్చేసరికి హైయెస్ట్ మనకి ఎవరు? ఇంతకుముందు రాజీవ్ ఖేల్ రత్న. ఇది ఆ రాజీవ్ ఖేల్ రత్నాన్ని మనం రీసెంట్గా మనం పేరు మార్చి మేజర్ ధ్యాన్ చంద్ హాకీ ప్లేయర్, ఆయన సమయంలోనే మనకి ఆయన ఫస్ట్ అంటే ఇండియాకి సంబంధించినంత వరకు హాకీలో రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి, రైట్? సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా ఈ మధ్యన మనం దాన్ని నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో స్పోర్ట్స్కి సంబంధించినంత వరకు హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. అదేవిధంగా సెకండ్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు అంటాం అర్జున్ అవార్డు. యూజువల్గా యంగ్ స్పోర్ట్స్ ప్లేయర్స్కి మనం ఇస్తాం, రైట్? సో హైయెస్ట్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, సెకండ్ హైయెస్ట్ అర్జున్ అవార్డ్స్. ఈ రెండు గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి, ఫైన్. అదేవిధంగా కోచెస్కి, రైట్? సో ఆ స్పోర్ట్స్ ప్లేయర్స్కి కోచింగ్ ఇచ్చినటువంటి కోచ్లకు మనం ఇచ్చేవి 2 రకాల అవార్డు, 2 రకాలు ఉంటాయి. 2 కూడా ద్రోణాచార్యనే. ఒకటి నార్మల్ రెగ్యులర్ కేటగిరీ ఆఫ్ కోచెస్కి, ఇంకొకటి లైఫ్ టైం అనమాట. అంటే వాళ్ళు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసినప్పుడు లైఫ్ టైం ఇస్తాం. కానీ కోచెస్కి ఇచ్చేది, ఎందుకంటే ద్రోణాచార్య ఆయన ఆ రోజుల్లో గురువు కాబట్టి, సో గురువులకి కోచ్లకి ఇచ్చేది ద్రోణాచార్య అవార్డు. అలాగే ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, ధ్యాన్ చంద్ లైఫ్ టైం అవార్డు. సో మేజర్ ధ్యాన్ చంద్ నుంచి 2 అవార్డ్స్ వస్తున్నాయి, ఒకటి ఖేల్ రత్న, ఇంకొకటి లైఫ్ టైం. లైఫ్ టైం అనేది ఎవరు ఇస్తారు అంటే, వాళ్ళు ఇండియాలో స్పోర్ట్స్కి సంబంధించినంత వరకు, అంటే క్రీడా రంగానికి సంబంధించినంత వరకు ఎవరైనా సరే అత్యధికంగా ఆ రంగానికి సేవలు చేస్తే, అత్యధికంగా కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి ధ్యాన్ చంద్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు. అలాగే వీళ్ళతో పాటుగా మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, రకరకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్ కూడా చాలా యూనివర్సిటీస్ ఏం చేస్తాయి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తాయి. అలా ప్రతి సంవత్సరానికి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి యూనివర్సిటీస్లు కూడా, ఏ యూనివర్సిటీ నుంచి అయితే ఎక్కువ మంది క్రీడాకారులు బయటికి వస్తారో, రైట్, ఆ స్పోర్ట్స్ పర్సన్స్కి ఆ పర్టికులర్ యూనివర్సిటీస్ని కూడా రికగ్నైజ్ చేసి, ఎందుకంటే మనకి ఈ క్రీడా రంగంలో కూడా రాణిస్తున్నటువంటి ఈ యూనివర్సిటీస్ ఏమైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ కూడా మనం రికగ్నైజ్ చేసి వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చే అవార్డ్సే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీస్. ఇది ఎవరికి ఇస్తాం మనం? యూనివర్సిటీస్కి ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ నుంచి ఇచ్చేది యూనివర్సిటీస్కి ట్రోఫీస్, ద్రోణాచార్య అనేది కోచెస్కి, అర్జున అవార్డ్స్ అనేది సెకండ్ స్పోర్ట్స్ అవార్డు నార్మల్ స్పోర్ట్స్ ప్లేయర్స్కి, ఖేల్ రత్న కూడా స్పోర్ట్స్ ప్లేయర్స్కే. బట్ కాకపోతే ఏంటంటే హైయెస్ట్ అవార్డు యూజువల్గా చాలా తక్కువ మందికి ఇస్తారు ఖేల్ రత్న, రైట్? సో మేజర్ ధ్యాన్ చంద్, ఖేల్ రత్న, ఇవి మనకి టైప్స్ ఆఫ్ అవార్డ్స్. అయితే దీనికి ఇందులో ఎందుకంటే ఇది మనకి న్యూస్లో ఉంది, క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరెవరికి ఇచ్చామో చూద్దాం. ఇందాక మీకు చెప్పినట్టే కర్ణాటకకు సంబంధించినటువంటి చిరాగ్ శెట్టి,
తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సాత్విక్ సాయిరాజ్, రైట్. సో సాత్విక్ అని గుర్తుపెట్టుకోండి, సాత్విక్ రంకిరెడ్డి, రైట్. వీళ్ళిద్దరికి బ్యాడ్మింటన్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా, వీళ్ళిద్దరికి ఈ సంవత్సరానికి గాను మనం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే ఇచ్చాం. అర్థమవుతుందా? చిరాగ్, సాత్విక్, ఓకేనా. అయితే స్టార్ట్ చేసింది 92లో ఈ అవార్డుని. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మనకి ఇది ఉంది కదా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటాం. అంటే ఎవరైనా సరే మత్తు పదార్థాలు తీసుకొని లేదనుకుంటే, మత్తు పదార్థాలను కాకుండా కరెక్ట్గా చెప్పాలనుకుంటే ఉత్ప్రేరకాలు అంటే మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే కెటలిస్ట్. ఈ డ్రగ్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల ఏమవుద్ది అంటే వాళ్ళకి ఎక్సెసివ్గా వాళ్ళకి ఎనర్జీ వచ్చే డ్రగ్స్ ఎవరు వాడినా సరే అది మనకి డోపింగ్ అంటాం. సో ఆ డోపింగ్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళకైతే ఈ అవార్డు ఇవ్వబడదు. అలాగే సంవత్సరానికి నీకు అంటే ఒకసారి నీకు ఈ అవార్డు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? అదేవిధంగా ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలాంటి డిడక్షన్స్ లేకుండా 25 లక్షల రూపాయలు చెక్ ఇస్తారు ఇందులో, ఓకేనా. సో ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చినా సరే వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి డిడక్షన్స్ లేకుండా, ఎలాంటి ట్యాక్స్ రిబేట్స్ ఏమీ లేకుండా, ట్యాక్స్ కటింగ్స్ లేకుండా 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరపు నుంచి డబ్బులు ఇవ్వటం అయితే జరుగుతుంది. సో 25 లక్షల రూపాయలు నగదు, అదేవిధంగా వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ ఆఫ్ హానర్ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు ఇండియాస్ టాప్ స్పోర్టింగ్ హానర్ ఇది. మనకెవరు? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. ఇంతకుముందు రాజీవ్ ఖేల్ రత్న కాబట్టి తరచుగా నోట్లోంచి రాజీవ్ ఖేల్ రత్న అని వస్తుంది. ఈ మధ్యన మన పేరు మార్చుందని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని పెట్టాం, రైట్. సో ఇది ఈ అవార్డుకి సంబంధించినంత వరకు. రిమైనింగ్ అవార్డ్స్ గురించి కూడా నేను ఒకసారి సమ్మరీ అయితే మీకు ఇచ్చాను. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే అర్జున అవార్డు దేనికి సంబంధించింది? సెకండ్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు. ద్రోణాచార్య కోచెస్కి సంబంధించి, రైట్. సో అదే ఇక్కడ మీరు కొంచెం వీళ్ళ పేర్లు అయితే గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ధ్యాన్ చంద్ అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్, ఓకే. సో లైఫ్ టైంకి వచ్చేసరికి కూడా మళ్ళీ దీన్ని ధ్యాన్ చందే అంటాం, రైట్. సో కొంచెం పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఏమైనా సరే వస్తే చూసి గుర్తుపెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీకు ఇందాక నేను చెప్పాను ఏంటది, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పేరు గుర్తుపెట్టుకోండి. అమృత్సర్లో ఉంది, గురునానక్ దేవ్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీకి గాను ఈ ఇయర్లో మనం ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని అయితే మనం ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? సో ఒకసారి ఇది ఎగ్జామ్లో ఎప్పుడైనా మనకు వస్తే గుర్తుపెట్టుకోవడానికి. అందుకే మీకు చాలా అవార్డ్స్ ఇచ్చారు మొన్న మనకి. అన్నీ మనం అందరికి ఇచ్చే అర్జున్ అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ షమీకి ఇచ్చారు క్రికెట్లో మంచి మన వరల్డ్ కప్లో ప్రతిభను కనబరిచినందుకు, రైట్. బట్ కాకపోతే కొన్ని నేమ్స్ గుర్తుపెట్టుకుంటే అట్లీస్ట్ మనకి ఎగ్జామినేషన్లో ఎలిమినేషన్లో అయినా మనకి వీళ్ళు యూజ్ అవుతాయి అనే కాంటెక్స్లో మీకు నేమ్స్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. అవసరమైతే దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఆల్ రైట్, ఓకే. సో ఇవి మనకి ఈ మధ్యన న్యూస్లో వచ్చినటువంటి స్పోర్ట్స్కి సంబంధించినంత వరకు ఉన్నటువంటి అవార్డ్స్ అనమాట ఇవి. అర్థమవుతుందా? సో స్పోర్ట్స్కి సంబంధించి మేజర్ అవార్డ్స్ ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో మనకి పెట్టడానికి ట్రై చేయండి. సో ఈ టాపిక్ అయితే మనం ఎంతటితో కంప్లీట్ చేసుకున్నాం. మిగతా అవార్డ్స్ కానీ మిగతా ఏమైనా వచ్చినప్పుడు ఇంకో వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం, రైట్. సో అప్పటి వరకు అయితే సెలవు, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.